ఏదైనా మంచి పని చేస్తే అభినందించాలి, లేకుంటే మౌనంగా ఊరుకోవాలి. కానీ కొంతమంది అలా కాదు. తనకు దక్కనిది, తనను గౌరవించనిది మరొకరికి దక్కకూడదు అన్నది వారి బాధ. ఇప్పుడు నందమూరి లక్ష్మీ పార్వతి కూడా అదే. మొన్న వైఎస్ విజయమ్మ పుట్టినరోజు. ఆ రోజు జగన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అదే సమయంలో మంత్రి లోకేష్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు జగన్ చెప్పలేదన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోన్న వేళ లోకేష్ చెప్పడంతో హైలైట్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు సైతం ఆహ్వానించారు ఈ పరిణామాన్ని. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా లక్ష్మీ పార్వతిని రంగంలోకి దించినట్టున్నారు. సాధారణంగా లోకేష్ విషయంలో లక్ష్మీ పార్వతి ఏ స్థాయిలో మాట్లాడుతుంటారో ఇట్టే తెలిసిపోతుంది. ఎప్పుడైతే విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారో లక్ష్మీ పార్వతి సీన్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాను స్వయంగా లక్ష్మీ పార్వతి దగ్గరకు తీసుకుపోయి ఇంటర్వ్యూలతో పాటు లైవ్లు ఇప్పించారు. నారా లోకేష్ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పడం తప్పు అని తేల్చి చెప్పారు లక్ష్మీ పార్వతి. రాజకీయం కోసమే అలా చేశారని తన వాదనలు వినిపించారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థి కుటుంబాలైనా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. పైగా రాజశేఖర రెడ్డితో చంద్రబాబుకు మంచి స్నేహం ఉంది. వారిద్దరూ రాజకీయంగా విభేదించుకుంటారే తప్ప వ్యక్తిగతంగా అభిమానించుకుంటారు. అటువంటి రాజశేఖర రెడ్డి భార్యకు లోకేష్ శుభాకాంక్షలు చెప్పడం తప్పెలా అవుతుంది? అయితే పనిలో పనిగా లక్ష్మీ పార్వతి కూడా తన కడుపు మంట బయట పెట్టేశారు. అమ్మమ్మైన తననే ఎప్పుడు లోకేష్ శుభాకాంక్షలు తెలపలేదని, అటువంటిది విజయమ్మకు చెప్పడం ఏంటనే రీతిలో ఆమె మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె డిమాండ్ చేసిన తీరు మాత్రం నవ్వుల పాలవుతోంది. ఆమెను నందమూరితో పాటు నారా కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు. అందుకే ఆమె తన రాజకీయ మార్గాన్ని వేరే రూట్లో ఎంచుకుంది. జగన్ వద్ద పెద్ద దిక్కుగా చేరారు. అయితే ఆమె రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ పెద్దరికం మాటలు చెప్పాలి. విజయమ్మకు లోకేష్ శుభాకాంక్షలు చెబితే అభినందించాల్సింది పోయి తిరిగి ఆమె లోకేష్ పై ఫైర్ అవుతున్నారు. దీని వెనుక ఎవరుంటారో అందరికీ తెలిసిందే. ఎందుకంటే లోకేష్ ను జాకీలు పట్టి లేపుతున్నారు అంటూ జగన్ ఆరోపిస్తూ వచ్చారు. తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పినా ఆయనకిప్పుడు జాకీలు మాత్రమే గుర్తుకొస్తాయి. కనీసం లక్ష్మీ పార్వతి తన వయసుకు తగ్గట్టు వ్యవహరించొచ్చు కదా. లేనిపోని వివాదాల్లో తలదూర్చడం ఎందుకు?